నా పేరు బీవీఆర్ ఆచార్యులు అండి. నాకు కొంచెం డస్ట్ అలర్జీను బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండేది. సడన్ గా డిసెంబర్ 12 కొంచెం బాగా ప్రాబ్లం అగ్రవేట్ అయింది. సో 18th హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. వాళ్ళు 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఐసీయూలో పెట్టారు. పెట్టిన తర్వాత టెస్ట్ చేస్తూ క్యాజువల్ గా ఈసీజీ కూడా చేశారు. మొత్తానికి ట్రీట్మెంట్ అయింది. మీకు ఇబ్బంది ఉందండి, మీరు ట్యారీ ప్రోటోకాల్ చేయించుకోవాలంట. దాని గురించి నాకేం తెలియదు. సరే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ మా ఈయన్ని కలవాల్సి వచ్చింది. మనోహరాచార్య దగ్గరికి వెళ్ళాం. వీడు ఇలా అంటున్నారండి, హార్ట్లో ఇది ఉంది, ట్యారీ ఏదో ఉంది, నాకు తెలియదు. ఏమో నాకు నమ్మకం లేదండి, మీరు శరత్ రెడ్డి గారిని కలవండి, బెస్ట్ కార్డియాలజిస్ట్, ఆయన కరెక్ట్ గా చెప్తాడు అని మళ్ళీ ఆయన రిఫర్ చేశారు. ఆ విధంగా నాకు ఫస్ట్ టైం శరత్ రెడ్డి పేరు తెలిసింది. అందరం కలిసి శరత్ రెడ్డిని కలవటం జరిగింది. ఇక్కడ 2 day కోర్ కూడా తీయించాం మేము. చూశారు ఆయన, చూసిన సంభవం కన్విన్స్ అవ్వక మళ్ళీ 2 day కోర్ తీయించారు అక్కడేను. చూసి అప్పుడు చెప్పారు ఆయన, మీ హార్ట్ లో అయోటిక్ వాల్వ్ ఉందండి, అది పంపింగ్ సరిగ్గా చేయటం లేక అది బాగా కాల్షియం డిపాజిట్స్ అవటం వల్ల బాగా హార్డ్ అయిపోయింది, కానీ పంపింగ్ లేదు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. ఎలాగండి అని అడిగాను నేను వారిని. వారు ఆల్టర్నేటివ్స్ చెప్పారు, మందుల ద్వారా క్యూర్ అవుతుందంటే క్యూర్ ఆ స్టేజ్ దాటిపోయారు అని చెప్పారు ఆయన. ఆ చెప్పడం వల్ల సరే ఏమిటండి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని అడిగాను. వాళ్ళు రీప్లేస్మెంట్ ఏనండి, వేరేదేం లేదు. క్యారీ ప్రోటోకాల్ ఒకటి ప్లస్ ఓపెన్ హార్ట్ చిన్న 3 centimeters ఇన్సిషన్తో చేయొచ్చు అని చెప్పారు. బట్ నాకు ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉంది కనుక ఓపెన్ హార్ట్కి మేము ప్రిఫర్ చేయగలం. మా పిల్లలు కూడా క్యాబీని చేద్దాం అన్న అని చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను ఓకే చేశాను. ఆ విధంగా శరత్ రెడ్డి గారు ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ చెప్పడం కానీ కన్విన్స్ చేయడం కానీ బాగా నచ్చింది మాకు. ఏ విధంగా చెప్పారు, అలా చేసేది ఇబ్బంది ఉండదు మీకు కరెక్ట్గా చెప్పారు. మాకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని కూడా ఆయన కరెక్ట్ అవగాహన కలిగించారు. 20వ తారీఖు అడ్మిట్ అయ్యారు మెడికవర్ని. 21 ప్రొసీజర్ చేశారు. ఓపెన్ థియేటర్లో తీసుకెళ్ళారు ప్యాటా ల్యాబ్లో. తీసుకెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా అష్యూరెన్స్ ఇచ్చారు నాకు. ఫస్ట్ ఆచార్య గారు మీకేందరూ హాయిగా అంత అయిపోతుంది, మీరేం వరి అవుతుంది. దగ్గర 2 గంటలు పట్టింది ట్రీట్మెంట్, ఆపరేషన్ అది కూడా. ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్రాబ్లం లేదు, చాలా బాగా చేశారు. జో నారాయణ హరి అంటారు. ఇది సాక్షాత్ ఆయన ద్వారా నాకు జరిగింది. అయిన తర్వాత బయటకు వచ్చి డైరెక్ట్ ఐసీయూలో అక్కడ కూడా ఆయన ఫాలో పని చేశారు. చేసిన తర్వాత జనరల్ వార్డు షిఫ్ట్ చేసి నెక్స్ట్ 23rd ఈవినింగ్కి నువ్వు డిశ్చార్జ్ అవుతే నీకు బాగానే ఉందని చెప్పారు. డిశ్చార్జ్ వచ్చాను, ఫాలోఅప్ చేశారు. ఓవరాల్గా ఆయన చెప్పిన విధానం, చేసే విధానం కానీ బాగా నచ్చి ఆయన మీద కంప్లీట్ టెస్ట్ తోటి మీరు చేయించుకోవడం జరిగింది. బాగుంది ఫాలోఅప్. ఆయన ఏ విధంగా ఎలా చేస్తారు, ఏం చేశారని చెప్పింది కూడా మాకు అర్థమైతే చాలా క్లియర్గా చెప్పారు. వెరీ కన్విన్సింగ్ వే ఆఫ్ ట్రీట్మెంట్. వీడియో కూడా మాకు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఆపరేషన్కి వీడియో కూడా చూడటం జరిగింది. చాలా లూసిడ్గా డీటెయిల్గా ఉంది ఆ వీడియో. అది కూడా బాగుందండి.